నమస్తే వెల్కమ్ టు మిడ్ డే న్యూస్ నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుప్పంలో సీఎం జగన్ పర్యటన హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటి విడుదల దేవినేని ఉమాతో కలిసి పనిచేస్తున్న వసంత కృష్ణ ప్రసాద్ రాజధాని అభివృద్ధి చంద్రబాబుతో సాధ్యమని ఎమ్మెల్యే సిబిఐ ఈడీతో బీజేపీకి సంబంధం లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనన్న బండి సంజయ్ కొనసాగుతున్న టీటీడీ పాలక మండలి సమావేశం పలు అంశాలపై చర్చిస్తున్న అధికారులు జ్ఞాన్వాపిపై అలహాబాద్ హైకోర్టు తీర్పు మసీదులో హిందూ దేవుళ్ల పూజలకు తొలగిన అడ్డంకులు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లోని జ్ఞాన్వాపి మసీద్ కేసులో వారణాసి జిల్లా న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. జ్ఞాన్వాపి ప్రార్థన మందిరం సెల్లార్లో పూజలు చేసేందుకు హిందువులను అనుమతించేలా దిగువ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. జ్ఞానవాపి ప్రార్థనా మందిరం విషయంలో యాజమాన్య హక్కుల కోసం కొన్నేళ్లుగా వివాదం జరుగుతుంది. ఈ క్రమంలోనే మసీద్ ప్రాంగణంలో ఉన్న దేవత మూర్తులను ఆరాధించడానికి అనుమతులివ్వాలంటూ కొంతమంది మహిళలు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో విచారణ జరిపిన వారణాసి కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఉత్తర్వులిచ్చింది. మరోవైపు మసీదు కమిటీ తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. Today the Honorable Allahabad High Court has dismissed the first appeal from order of Anjuman Intizamiya, which was directed against 17th of January order and 31st of January order, and the effect of this order is that the puja will continue, and if the Anjuman Intizamiya comes to the Supreme Court, we will file our caveat before the Honorable Supreme Court. जी आज कोर्ट रूम में लॉर्डशिप ने फर्स्ट अपील फ्रॉम ऑर्डर और 227 की एप्लीकेशन जो कि मुस्लिम साइड ने डिस्ट्रिक्ट जज के आदेश के खिलाफ दाखिल की थी, उसमें इन्होंने आज फैसला सुरक्षित रखा था. आज उन्होंने फैसला प्रोनाउंस किया है, जिस फैसले के आधार पर उन्होंने ऑपरेटिव पोर्शन पढ़ा है, पूरा ऑर्डर नहीं पढ़ा है. उसमें यह कहा है कि मुस्लिम पक्ष द्वारा दी गई दलीलों को बलहीन माना गया है और उसको खारिज कर दिया है. इसका मतलब यह है कि पूजा जैसे वहां चल रही है जारी रहेगी. डिस्ट्रिक्ट मजिस्ट्रेट को जो अपॉइंटमेंट ऑफ रिसीवर किया गया उस प्रॉपर्टी का तहखाने का वो चलता रहेगा. जी आज कोर्ट रूम में लॉर्डशिप ने फर्स्ट अपील फ्रॉम ऑर्डर और 227 की एप्लीकेशन जो कि मुस्लिम బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బహిరంగ లేఖ రాశారు. 5 ఏళ్లుగా ప్రజలు తనపై చూపించిన ప్రేమ అభిమానం మరవలేదన్నారు. పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నానని, త్వరలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారని తెలిపారు. అయితే నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ ప్రజల ముందుకొస్తానని చెప్పారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి కృషి చేశానని, మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని ఆయన అన్నారు. వరికిపుడి సేల ఎత్తిపోతల పూర్తి చేసి పల్నాడు ప్రజల కోరిక నెరవేరుస్తానని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బహిరంగ లేఖ రాశారు. 5 ఏళ్లుగా ప్రజలు తనపై చూపించిన ప్రేమ, అభిమానం మరవలేదన్నారు. పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ పోటీ చేయబోతున్నానని, త్వరలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నానని తెలిపారు. నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ ప్రజల ముందుకొస్తానని చెప్పారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి కృషి చేశానని, మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని ఆయన అన్నారు. వరికిపుడి సేల ఎత్తిపోతల పూర్తి చేసి పల్నాడు ప్రజలకు కోరిక నెరవేరుస్తానని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల శంఖరావం పూరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇవాళ అనంతపురంలోని జూనియర్ కళాశాల మైదానంలో సాయంత్రం 4 గంటలకు న్యాయ సాధన సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. అయితే పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో నిర్వహించే సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అయితే ఈ సభా వేదిక నుంచే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన కొన్ని పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాళ్లను చెప్పుతో కొట్టాలని పిలుపునిస్తున్నట్లు ఆగ్రహంగా చెప్పారు. సిబిఐ, ఈడీ బీజేపీకి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వారికి ఉన్న అధికారులు ఆధారాలను అనుసరించి మాత్రమే ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనన్న బండి గతంలో వారే అధికారాన్ని పంచుకున్నారని గుర్తు చేశారు. అయితే యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నారని అన్నారు. గతంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేసి మా కొంప ముంచారని ఇప్పుడు మళ్ళీ అదే మాట అంటున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాళ్లను చెప్పుతో కొట్టాలని పిలుపునిస్తున్నట్లు ఆగ్రహంగా చెప్పారు. అయితే సిబిఐ ఈడీ బీజేపీకి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. వారికి ఉన్న అధికారులు ఆధారాలను అనుసరించి మాత్రమే ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకుంటారని తెలిపారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటేనన్న బండి గతంలో వారే అధికారాన్ని పంచుకున్నారని గుర్తు చేశారు. అయితే యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నారని అన్నారు. గతంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేసి మా కొంప ముంచారని, ఇప్పుడు మళ్ళీ అదే మాట అంటున్నారని మండిపడ్డారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట్ డివిజన్లోని స్వామి వివేకానంద విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. యాత్రలో బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట్ డివిజన్లోని స్వామి వివేకానంద విగ్రహానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. యాత్రలో బీజేపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ పార్టీ ఇతర రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ మరింత దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. మార్చి 4వ తేదీన అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. ఈ మేరకు స్కెడ్యూల్ ఫిక్స్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ముగింపు సభలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ నెల 24వ తేదీన అమిత్ షా తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉండగా పలు కారణాల వల్ల స్టేట్ టూర్ క్యాన్సిల్ అయింది. దీంతో మార్చి 4వ తేదీన ఆయన తెలంగాణకు రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్ర చేపట్టింది. ఈ నెల 16వ తేదీన బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో ఈ యాత్ర ప్రారంభించారు. అయితే ఈ యాత్ర కోసం బీజేపీ రాష్ట్రాన్ని 5 క్లస్టర్లుగా విభజించింది. 5 క్లస్టర్లలో యాత్ర మొదలుపెట్టి చివరగా హైదరాబాద్లో ముగించనున్నారు. ఈ యాత్రలో స్టేట్ బీజేపీ అగ్రనేతలతో పాటు జాతీయ నాయకులు పాల్గొంటారు. అయితే విజయ సంకల్ప యాత్ర మార్చి 4వ తేదీన ముగియనుంది. యాత్ర ముగింపు సభను భారీగా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే యాత్ర క్లోజింగ్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలోని ఆయా పార్టీలో టెన్షన్ పెరుగుతోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లలో ఏ పార్టీల బలబలాలు ఎంత, పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చే లాభమేంటి, ఒంటరిగానే బరిలో దిగితే కలిగే ప్రయోజనాలు నష్టాలు ఏంటన్న లెక్కలు వేస్తున్నాయి పార్టీలు. ప్రధానంగా కాంగ్రెస్ వామపక్ష పార్టీల మధ్య ఇప్పుడు ఇదే చర్చ ఎక్కువగా సాగుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పొత్తులు చివరి వరకు కుదరకుండా ఉంటాయి, లేదంటే అతి త్వరలోనే సీట్ల సర్దుబాటు, పొత్తుల లెక్కలు పూర్తవుతాయా?
ఒకవేళ పొత్తులే కుదిరితే కాంగ్రెస్ పార్టీ ఎర్రనెలకు ఏ సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి? దీనిపైన ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ఇండియా కూటమి. ఇప్పటికే 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కమలనాథులకు ఎట్టి పరిస్థితిలోనూ హ్యాట్రిక్ అవకాశం ఇవ్వవద్దని భావిస్తోంది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసిన హస్తం పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఈ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటంతో అదే ఊపు కొనసాగించి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో గెలుపొందాలని, తద్వారా ఇండియా కూటమి విజయానికి సాయపడాలని భావిస్తోంది. అయితే ఈ సమయంలోనే పొత్తుల ఎత్తులు కూడా తెరపైకొస్తున్నాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలని మొదట్లో భావించాయి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు. కానీ కాంగ్రెస్, సిపిఎం పొత్తులో సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు అంతగా ఫలించకపోవడం, సీట్ల కేటాయింపులో ఏకాభిప్రాయం రాకపోవడంతో చివరకు సిపిఎం అసెంబ్లీ ఎన్నికల బరిలో సింగిల్గానే పోటీ చేసింది. కానీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. అయితే సిపిఐ మాత్రం చర్చల సమయంలో 5 స్థానాలు లేదా 3 స్థానాలంటూ ముందుకొచ్చింది. చివరకు ఒక్క సీటుతో సర్దుకుపోయింది. అలాగే 2 ఎమ్మెల్సీల హామీ పొందింది. చివరకు ఆ ఒక్క సీటులో విజయం సాధించి అసెంబ్లీలో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది సిపిఐ. గత 10 ఏళ్లుగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని సిపిఐ పొత్తులో పోటీ చేసి కొత్తగూడెం స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇదే మాదిరిగా లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్తో పొత్తులో వెళ్లాలని నిర్ణయించింది సిపిఐ. అదే సమయంలో ఈసారి తొందరపడకుండా, ఒంటరిగా వెళ్లకుండా కాంగ్రెస్తో కలిసి వెళ్లాలని అటు సిపిఎం కూడా యోచిస్తోంది. దీంతో ఉభయ కమ్యూనిస్టులు హస్తం పార్టీతో పొత్తు పెట్టుకుని లోక్సభలోకి రాష్ట్రం నుంచి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. పైగా ఇటీవలే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో పోషించిన పాత్రతో శాసనసభలో కమ్యూనిస్టుల పాత్ర మరింతగా అందరికీ తెలిసి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. అదేవిధంగా రాష్ట్రం నుంచి ఉభయ కమ్యూనిస్టు అభ్యర్థులు లోక్సభకు వెళితే మరింత మేలన్న భావనను కొంతమంది వినిపిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇటీవలే సిపిఐ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసి పొత్తుల ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ సహా మరికొన్ని సీట్లను ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించిన చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. కనీసం ఒక్క సీట్ అని మాకు ఇవ్వబట్టి అందరూ కలిసి పనిచేసుకుంటే విజయం సాధించబడింది. మరి ఎందుకు ఫెయిల్ అయిపోయారు? ఛత్తీస్గఢ్ ఎందుకు ఫెయిల్ అయిపోయారు? మీరు రూలింగ్ పార్టీ ఉండింది కదా. రాజస్థాన్ ఎందుకు ఫెయిల్ అయ్యారు? మీకు రూలింగ్ పార్టీ ఉంది కదా. మధ్యప్రదేశ్ ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఆడ మీరు అందరినీ కలుపుకోలేరు. కలిసి వచ్చే వాళ్ళని కలుపుకోకుండా సంకుచితంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ ఆడ ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో ఓడిపోయింది. తెలంగాణలో గెలిచింది. గెలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అందరూ కలుపుకొని చేసింది కాబట్టి. దాని మీద మాట్లాడుతున్నాం. మేము 5 ప్రతిపాదన పెట్టాం. 5 ఖమ్మం, 1 నల్గొండ, భువనగిరి, వరంగల్తో పాటు పెద్దపల్లి, ఈ 5 ప్రతిపాదన పెట్టాం. అంటే 5 ఇవ్వమని కాదు మేము అడిగేది, అంత అత్యాశ మాకేం లేదు. ఒక్కటన్నా ఇవ్వండి అన్నాం. అది పంచపాండవులు అడిగారే, మాకు ఒక 5 ఊళ్ళన్నా ఇవ్వండి మాకు అని చెప్పేసి. అట్లా మాకు ఒక్కటన్నా ఇవ్వండి అని అడుగుతున్నాం. అది పెద్ద ప్రాబ్లం కాదు. అది ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రాన్ని గొప్ప విజయం సాధించి దేశం మొత్తం మీదుగా కూడా ఇండియా కూటమికి ఒక ప్రభావం రానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక బీజేపీని ఎలాగైనా రానున్న ఎన్నికల్లో కట్టడి చేయాలని భావిస్తున్న సిపిఎం కూడా కాంగ్రెస్తో పొత్తులోకి వెళ్లేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుతో నష్టపోయామని గ్రహించిన సిపిఎం ఇండియా కూటమిలో ఇప్పటికే భాగంగా ఉండడం వల్ల 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. అయితే ఏ స్థానాలు సిపిఎం ఆశిస్తోంది అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇటీవలే 2 రోజుల పాటు సిపిఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఇదే వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో తాము సమావేశమైనప్పుడు పొత్తు విషయంలో ప్రస్తావనకొచ్చిన అంశాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వివరించారు. అయితే ఏ విషయం అన్నది కాంగ్రెస్ చేతుల్లో ఉందని చెబుతున్నారు తమ్మినేని. ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలన్న దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఒకవేళ సీట్లు కేటాయించకపోయినా పొత్తు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన.
ఎక్కువ సీట్లు పోటీ అనే చర్చలో మనం దీనికి అప్లై చేయొచ్చు. 2 సీట్లు అంటే ఎక్కువేం కాదు, 2 కాదు, ఎట్టి పరిస్థితులు 1 తగ్గకుండా చేయాలని కూడా ఒక చర్చ ఉంది రాష్ట్ర కమిటీలో. అది ఇంకా మన నిర్ణయానికి రాలేదు. కాబట్టి పోటీ ఉంటుంది. పోటీ ఎలా ఉంటుంది? ఎవరితో పొత్తు ఉంటుంది? మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా? పొత్తు ఉంటుంది లేదు మనం తేల్చలేం, కాంగ్రెస్ తేల్చాలి. అది పొత్తు ప్రాతిపదిక మాత్రం ఉంది. కాంగ్రెస్తో దగ్గరగా ఉండడానికి ప్రాతిపదిక ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ ప్రధాన శత్రువుగా ఉన్నప్పుడు, ఈ ఎన్నికల్లో బీజేపీని మనం తక్కువ చేయాలన్నప్పుడు, వాళ్ళకి ఓటు లేకుండా సీట్ లేకుండా చేయాలన్నప్పుడు అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది అనేది చూస్తే ప్రధానంగా కాంగ్రెస్ ఇక్కడ శక్తిగా ఉంది, గవర్నమెంట్లోకి వచ్చి ఉన్నది, అన్ని సీట్లు బలమైన అభ్యర్థులకు పెట్టగలిగిన పరిస్థితిలో ఉంది. బీఆర్ఎస్ నిరాశలో ఉంది, బీజేపీకి వ్యతిరేకం ఉంటుందో ఉండదో కూడా తేలని పరిస్థితి ఉంది. కాబట్టి మనతో కూడా అంత సఖ్యతగా ఉండే అవకాశం లేదు గతంలో తీసుకున్న వైఖరిని బట్టి. బీజేపీ పట్ల కూడా అంత కఠిన వైఖరి గతంలో చూపినట్టుగా చూపడం లేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. మరి ఈ పొత్తుల లెక్కలు, ఎత్తులు సాధ్యమైనంత త్వరగా తేల్చాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కోరుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.